అందరికీ వందనములండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయాన్ని చదువుకుందాం. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడివని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళెము. అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి, కానీ ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు, నీవు లేచి తిననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందాను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోని శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకునిరి. అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపన ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతనిని చంపవలనని రాత్రింబగలు ద్వారముల వద్ద కాచుకొని ఉండిరి. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడకుండా అతనిని క్రిందకి దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన కానీ అతడు శిష్యుడిని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతని దగ్గరకు తీసి అపోస్తలుల వద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించననియు వారికి వివరంగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యంగా బోధించు గ్రీకు భాషను మాట్లాడి యూదులతో మాట్లాడుచు తర్కించుచూ నుండెను. వారు అతనిని చంపెత్నం చేసిరి, కానీ సహోదరులు దీన్ని తెలుసుకుని అతనిని కైసరియకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన ఐనేయ అని ఒక మనుష్యుని చూచి, పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నేను స్వస్థపరుచున్నాడు. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచాను. లుద్దలోను షారోనులోను
కాపురమున్న వారందరూ అతనిని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. మరియు ఎప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమెకు ఆయలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని ఎదుకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి సమవైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలినిగా వారికి అప్పగించెను. ఇది ఎప్పేనంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు ఎప్పేలో సీమోనును ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. సర్వోన్నతుడైన యేసయ్యా, సర్వాధికారమైన తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన యేసయ్యా, అపోస్తల కార్యములు 9వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ఈరోజు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు అయ్యా. మాకన్నా గలిలేని వారు ఎంతోమంది ఈ దినం చూడలేని స్థితిలో ఉన్నారు ప్రభా. మీరైతే మా ఎందుకు పనికిరానటువంటి బొమ్మలను ప్రభా తండ్రి ఇంతవరకు క్షేమంగా ఉంచారు, సజీవంగా ఉంచారు, సురక్షితంగా ఉంచారు. మమ్మల్ని మా కుటుంబాలని కాపాడుతున్నారు ప్రభా. నీ వందనాలు అయ్యా. నీ రాకడ అతి సమీపమైంది ప్రభా. అయ్యా తండ్రి, ఎందుకంటే ప్రభా రాకడ యొక్క గుర్తులన్నీ నెరవేరుతూనే ఉన్నాయి ప్రభా. అయ్యా నాయన, నీ వాక్యం ద్వారా ప్రభా తండ్రి మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకుంటూ ప్రభా అయ్యా నీ రాకడ వచ్చినప్పుడు ప్రభా నీ రాకడలో దయచేసి మేము ఎత్తబడగలిగే గుంపులో ఉంచు ప్రభా. మా కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేని వారికి